ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 30వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతమవుతారు. ఆ వ్యక్తి ఎవరు? అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 30వ తేదీ సోమవారం రోజు దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే సాధారణంగా మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులతో ఈరోజు కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. ఇన్ని రోజులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి గత కొద్ది కాలం క్రితం కానీ చాలా రోజుల క్రితం కానీ విడిపోయిన వారు, అంటే మనస్పర్ధల కారణంగా విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ జరుగుతుంది. అలాగే విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కూడా ఈ సమయంలో తిరిగి కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే గ్రహస్థితి ఈరోజు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. విడిపోయిన బంధాలను తిరిగి కలుపుకోగలుగుతారు. అది స్నేహ బంధం కానీ, ప్రేమ బంధం కానీ, వివాహ బంధం కానీ, ఇలా ఏదైనా సరే విడిపోయిన స్నేహితులు కూడా కలుసుకుంటారు. అంటే మీరు కోరుకున్న వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనస్పర్ధల కారణంగా విడిపోయినటువంటి స్నేహితులు కానీ, ప్రేమికులు కానీ, లేకపోతే భార్యాభర్తలు కానీ మళ్లీ తిరిగి కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం అత్యధికంగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా అద్భుతమైన ఫలితాలైతే మీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగరవేయబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లాభదాయకమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ప్రతి అంశంలో కూడా మీరు అద్భుతాలైతే చూడబోతున్నారు. ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే నూతనంగా ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, లోన్ల కోసం అప్లై చేసి శాంక్షన్ అవుతుందా లేదా అని ఎదురు చూస్తున్నారో వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ లోన్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈరోజు గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. కానీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తోబుట్టువులతో కానీ, తల్లిదండ్రులతో కానీ, మీ యొక్క సంతానంతో కానీ చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా, అంటే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వారి యొక్క భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేసుకోవటం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని